ఎవరో మేము రోడ్డు మీదకి వచ్చి తెచ్చుకోవాలా? సంవత్సరం బాలింత రావాలా? సందులో కత్తనం పదండి 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 అని అంటారు. ఒక్కడు రాడు నాకు అడగంగా 2 బాటిల్ ఇచ్చారు. ఒక పాలు పెట్టలేదు, ఒక తినడానికి బిస్కెట్ పెట్టలేదు, ఏమీ లేదు. పడిగాపులు కాసిన చెప్పండి. ఇదేనా మరి ప్రజలకు పంచాలి? ఓట్లు వచ్చినప్పుడు గుమ్మానికి దండాలు పెడతారు, దశకాలు పెడతారు. ఇప్పుడు ఒక్కడు రాడు మా మకాలు చూడటానికి. అదే సార్ మరి ఇప్పుడు తిండి లేదు. పొద్దు నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 11 అయింది. బాలింత ఉండదా? మీరు చెప్పండి. బుడ్డోడు ఉంటాడు, సంవత్సరం పిల్లాడు, పాలు అయ్యోడు పట్టాలి కదా. తల్లి దగ్గర ఒక్కొక్కరి దగ్గర పాలు ఉండవు. మరి పాలు బయట తీసుకెళ్ళి అందుబాటులో పెట్టాలి కదా. మరి వచ్చా ముసలి దాన్ని ఒక్కడెవడో మరి ఎల్లండి సందులోకి వస్తారు. వాళ్ళు ప్యాకింగ్ చేసుకొని ఎటు పోతారు. మా సందులోకి ఇప్పుడు ఒక్కడ రాలా. చెప్పండి. ప్రభుత్వం వరద బాధితులకు తగినంత సహాయం చేస్తున్నారు. తగిన సహాయం చెయ్యాలి. సందుల్లో చూడాలిగా. సందులు లేదు. ఇక్కడ ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు పైన చూస్తున్నారు. మరి సందులు చిన్న సందుల్లోకి రావాలి కదా నాన్న. ప్రభుత్వం అయితే సహాయ చర్యలు చేస్తుంది కానీ రోడ్ల మీదకే ముందు ఉన్న వారికి అందుతుంది, లోపల ఉన్న వారికి రావడం. ఇప్పుడు రసకులు బయటలు ఒక్కొక్కరికి నేను రోడ్డు మీదకి ఇస్తున్నారు. మరి అసలు సందులో రాని వాళ్ళు ఉన్నారు. మరి 2 డేస్ ఒక్కొక్కటి అన్నా ఇవ్వాలిగా. నేను మాట్లాడిన తప్పు అయితే అని క్షమించండి. మరి అది అవి రాకేగా నేను రోడ్డు మీదకి వచ్చింది. మరి ఆ బాలెందుకు ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. 11 అయింది అని టీ నీళ్ళు అయ్యోటి ఇవ్వాలి. ఒక పాల ప్యాకెట్ అడిగితే ఇప్పుడు దాకా వ్యాన్ ఉంది లేవు అని అన్నారు. ఇంక నిలబడి వెళ్ళిపోతున్నాం. మరి ఏం చేయను? భోజనాలు అయితే అందిస్తున్నారు. ఇప్పుడు మా రేపు పొద్దున మా బతుకుతారు ఏంటి? అసలు సామాన్లు లేవు. ఇంటికి వెళ్తే ఏం వండుకొని తినాలి? పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లల పుస్తకాలు అన్నీ తడిసిపోయినాయి. అసలు ఏమన్నా మాకు ఆధారం ఉందా? ఇంటద్దులో లేవు, ఇంటద్దులు కట్టమని, ఈఎంఐలు కట్టమని. అసలు మా పరిస్థితి ఏంటి? అసలు ఎంత మీరు మాకు చేసినా మాకు లోటు తీరదు. ఇది మొత్తం కొన్ని ఫ్యామిలీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బియ్యం మూటలు బస్తాలు తీసుకొచ్చి ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఈ ఖాళీ ఇళ్లలో ఎవరికి ఇస్తారు? ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారుగా. ఎవరికి తీసుకొచ్చి ఇస్తారు? మీ బస్తాలు తీసుకొచ్చారు. సగం సింగనాగర్ లేదు, లారీలు తీసుకొచ్చారు. ఎవరికి ఇస్తారు మీరు? పోనీ ఎక్కడ నించోబెట్టి ఇస్తున్నారా? అటు ఇటు తిప్పుతున్నారు. ఎందుకండి కన్నీళ్లు తొడవటం? జనాలందరూ ముందర ఎక్కడి నుంచి మీరు అవతలకు తరలించి అప్పుడు మాట్లాడండి. వెళ్ళిపోయామండి పైకి, అటు వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎలా ఉందో చూస్తాకు వచ్చాము. మళ్ళీ వాటర్ వచ్చేసి తెలియదండి మాకు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు? పేదవాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు? ఎవరో లేరు మాకు పట్టించుకున్న వాళ్ళు. మేము అంతే మేము ఉండాలి. ఓట్లు వేసుకోండి అంటే ఇంటింటికి వచ్చేస్తున్నారు ఓట్లకి. అది పర్లేదు, అప్పుడు వేసేయండి అమ్మా, ఇది మేము ఉన్నాం, మేము చేస్తాం. ఇప్పుడు అలా పట్టించుకుంటాం, పార్టీ వాళ్ళే పట్టించుకుంటాం. మమ్మల్ని వెళ్తే మా సంబంధం లేదు. మా వాళ్ళ అమ్మ వీళ్ళు వెళ్ళమ్మా అడుగుతాం. ఎవరిని అడుగుతా ఉండి వెళ్ళి ఎవరని తెలుసు మాకు. నేను ఎందుకు వదిలేస్తానండి? ఎలా జరిగితే అలా జరిగింది. ఇంకా వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా నమ్మనండి. ఇంకా అయిపోయింది. ఇంకా ఎవరికి వేయాల్సింది కూడా లేదు నాకు. ఏదో కొద్దిగా దయచేసి మా ఇంటిగా చూస్తే మా పిల్లలు మమ్మల్ని కొద్దిగా ఆదుకున్న దేవుడు వస్తే మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటాడండి. ఈ ఆపదలో కొద్దిగా అది నేను కోరుకుంటున్నాను. ఆ కన్నీరు వాళ్ళకి అర్థమవుతుంది. నా కన్నీరు ఒక తల్లి కన్నీరు ఒకరికి అర్థమవుతుంది కదండి. వాళ్ళని దయచేసి కొద్దిగా మా సాయం చేసి పెట్టిన వాళ్ళు ఉంటే చూడండి. నేను అదే కోరుకుంటున్నాను మీకు అందరికి దండ. రాజనగర్ నుంచి అండి, కొత్త రాజనగర్ నుంచి వస్తున్నాం. 3 రోజులు పెట్టి మాకు వాటర్ లేదు, నీళ్ళు లేవు. గరిమిని పాపం ఉంది. నేను నెల ఇడుచుకొచ్చాం పాపం తెల్లడానికి. ఇంట్లో ఎవరు పట్టించుకుంటలే మమ్మల్ని. తిండి లేవు, తిప్పలు లేవు మాకు. అయిన వాళ్ళు ఇంటికాడ ఉండండి. ఎప్పుడు వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు అయిన వాళ్ళు మమ్మల్ని. ఎక్కడుంటాండి? అది తిల్లు మేము ఎక్కడ కట్టు అన్నీ నాశనం అయిపోయినాయి. డబ్బులు కూడా పింఛన్ డబ్బులు కూడా బాబు ఇంట్లో పెట్టేసి వస్తున్నాను. ఇప్పుడు వెళ్ళాను పేరాలు అడ్డాలు పెట్టుకుని. ఎవరు సాయం చేస్తలేదండి మా వాళ్ళకి. ఏం చేస్తాండి? బంధువుల ఇంటికి వెళ్తే మిమ్మల్ని ఎప్పుడు వెళ్తారని అడుగుతున్నారమ్మా. బంధువులు ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్తారండి అని అడుగుతున్నారు. ఎలాంటప్పుడు ఆదుకోవాలి కదండి. బంధువులు కూడా మమ్మల్ని ఆదుకుంటలేదండి. మమ్మల్ని రోడ్ల మీద ఉండాల్సి వస్తుంది. పాప గర్భిణీతో ఉంది, నిండు గర్భిణీ పాప. ఎవరో పట్టించుకోవట్లేదండి. పోలు చేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోమంటున్నారు. ఎందుకండి దేనికి పట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని దేనికి చూస్తున్నారు? దేనికి పట్టించుకుంటారు? పాప నేను నోట్లు ఇక్కడ ములిపోయి పాపని అలాగే తీసుకొచ్చాను, గర్భిణీ పాపని. 3 రోజులు పెట్టి అక్కడ ఉన్న కొత్త రాజనగర్లు ఎవరూ రావట్లేదు. ఫోన్ చేసినా ఎవరికి సంబంధం లేదంటున్నారు, మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ ఎన్డీఆర్ఎఫ్ సంస్థని బృందాన్ని ఏర్పాటు చేసింది కదమ్మా. చేశారండి. అటు రావట్లేదండి లోపలికి. వస్తే మేము చెప్పం కదండి. రాకే మాకు ఈ తిప్పలు రావట్లేదు. ఎవరు రావట్లేదు. అయిన వాళ్ళు వచ్చి మా పడవల మీద తీసుకొచ్చారు. ఫోన్లు చేస్తాయి మా రానంటున్నారు. వాటర్కి జడిసిపోతున్నారు. మేము చచ్చిపోతాం, మేము రామంటున్నారు. రాజనగర్ అయితే కొత్త రాజనగర్ మొత్తం ఇక్కడికి వచ్చి నేను ఇంట్లో కూడా ఇప్పుడు డబ్బుల గురించి వెళ్ళా. డబ్బులు కూడా దేనికి పనికిరావు నాకు. బాబు పెన్షన్ డబ్బులు తెచ్చుకుందామని వెళ్ళాం. పట్టుగొట్టలతో ఉన్నాం పిల్లలు. మేము ఒంటి మీద బట్టలు లేవు. అయిన వాళ్ళు ఒక్కొక్క చీరత్త కట్టుకున్నాం ఇవాళ. ఆ డబ్బులు కానీ వెళ్తే ఇంకెళ్ళకపోయింది లోపలికి. ఇక్కడికి వచ్చేస్తున్నాయి నాకు.
అంటే ప్రభుత్వం పునరావాస కేంద్రాలు కానీ అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేయడం ఎక్కడ చేయలేదండి, మాకు చేస్తే వెళ్ళే వాళ్ళం కదండి. ఎక్కడ లేదండి మాకు. హాస్టల్ అని ఇమ్మంటున్నాం, హాస్టల్ కూడా ఖాళీ లేవండి అంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇందాక ఒక అతను అడిగితే ఇప్పుడు కాదమ్మ తర్వాత చూద్దామండి అని అంటున్నారు. ఎలాంటప్పుడు పట్టించుకోకపోతే ఇంకెందుకండి మాకు? ఓట్లు వేయమంటున్నారు, ఓట్లు ఇంటింటికి వేయించుకుంటున్నారు. అప్పుడు బాగుంటున్నారు, మేము ఉన్నాం అక్క, మేము ఉన్నాం చెల్లి అంటున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారండి? దేని పట్టించుకుంటున్నారు? అన్ని ఇస్తున్నాం అంటున్నారు. పుట్టు మటుకు చేతికి మటుకు రావట్లేదండి. అబద్ధం మేడం, తీసుకున్నామని చెప్తాం. పుట్టు మటుకు చేతికి రావట్లేదండి మాకు. పాలు ప్యాకెట్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు, కానీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తా కదండి. ఇప్పుడు కొట్టుకుపోయి ఉన్నాం, ఈ లేని వాళ్ళకి ఇస్తా కదా. మేము ఏదో బాధపడి పిల్లలు కాసుకొని ఏదైనా కాసుకుంటాం కదా. పిల్లలు అనాథ పిల్లల్లా పెట్టుకున్నాం రోడ్ల మీద. ఇంటికి వెళ్తే ఎవరైనా అడిగితే చీరలు అడిగితే అడుక్కున్న వాళ్ళ వచ్చారు మీరు అని అంటున్నారు. మాకు అంత పరిస్థితి పట్టింది ఈ కర్మ వచ్చాక దెబ్బతిన్నాం. మళ్ళీ ఇప్పుడు ఇది అన్నీ నష్టాలు పోయామండి. ఏం కష్టం, మేము కష్టపడిన వాళ్ళే. ఒక పూట ఉంటే ఒక పూట ఉన్న వాళ్ళు మేము కష్టపడిందని. నేను కరిసిపండ్ల పనికి వెళ్తా, పిల్లలు పెట్టుకొని బతుకుతా. భర్త లేడు, భర్త ఎప్పుడూ వెళ్ళిపోయాడు. మా సార్ భర్త బాబు 3 నెలలప్పుడు వెళ్ళిపోయాడు. మాకు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. అమ్మ నాన్నలు ఉన్నారంటే చూడరు మమ్మల్ని. మేము అనాథ పెట్టలాగా ఉంటున్నామండి రోడ్ల మీద. ఎవరు లేరు మాకు. అలా ఉంటున్నాం, మా బతుకులు అలా ఉన్నాయి. ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ వాళ్ళు? ఏం చేస్తారు? ఏం నిలబెడతారు మాకు తెలియదు. సాయం చేసిన వాళ్ళు కూడా ఎవరు ముందుకు రావట్లే. మాకు అంత బాధల్లో ఉన్నాం. ఇంక చేసేది ఏమి లేదండి. ఇంక మేము చచ్చిపోతాం. ఇంకా పిల్లలతో వెళ్ళిపోయి ఇంకెక్కడికైనా ఇంకెంత. నేను ఇంక చేసేది ఏమి లేదు మాకు.